ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మి. ఈరోజు కొరమేను పులుసు పెడుతున్నానండి. ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుని దాంట్లో వేసుకున్నానండి. నూనె పోతున్నానండి. ఉల్లిపాయలు ఎరగా మగ్గిపోయినాయండి. ఉప్పు వేసుకుందాము. కల్లుప్పండి, అది కల్లుప్పు, కారం అండి. చేపలు కూడా కదండి, ఇప్పుడు కారం ఎక్కువ వేసుకోవాలి. స్పూన్ చిన్నది మాల నేను ఎన్నిసార్లు వేయవలసి వస్తుందండి. పసుపు అండి, పోసుకుందామండి. చేప ముక్కలు వేసుకుందామండి. ముక్క మొలగలేదండి, ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. కొద్దిగా నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుందామండి. ఇలాంటి నల్ల చేపల్లోనండి పొడవుగా కోసుకున్న బెండకాయ ముక్కలైనా ఆనబగా ముక్కలైనా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా వేసి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా వండుకుంటాం. చాలా చాలా బాగుంటుంది. కూర కొత్త కొత్త ఉంటుంది కదండి. మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. చూడండి, ఇలా చీలుకలు చీలుకలుగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ రోజుల్లో ఎక్కువ చేపలు మామిడికాయ, చేపలు మామిడికాయ, ఎండు చేప మామిడికాయ చాలా చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ రోజుల్లోనే కదండి ప్రతి దాంట్లో మామిడికాయ వేసుకునేది. నేనైతే ఇప్పుడు చేపల కూరలు అయితే ఇలా పొడవుగా కోస్తానండి. ఇలా వేస్తానండి. వేసాం కదండి, చేపు మూత పెట్టుకుందామండి. ఒక చేపలు అయితే చెన ఉందన్నాను కదండి, చెన కూడా వేసుకుందామండి. కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. 6 ముక్కలు తీసానండి ఫ్రై చేద్దామని. ఉప్పు కారం మసాలా నిమ్మకాయ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మాకు బొడ్డోడు ఉన్నాడండి, ఆ బొడ్డోడు తిండి అసలని ఫ్రై అయితేనే తింటాడు. కూరలు అసలు ఏం తింటాడు. వాడి కోసం ఫ్రై చేస్తున్నానండి. కూర ఎగిరిపోయిందండి. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకుందాము. మూత పెట్టుకుందామండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి.
కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.